నేడు మేడిగడ్డకు మంత్రులు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నేడు పలువురు మంత్రులు మేడిగడ్డకు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. దిశ కాటారావు. ల్యాండ్ క్రూజర్ కార్లు ట్రేస్ విజయవాడలో గుర్తించిన ఇంటెలిజెన్స్ టీం. మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం అంటే మూడోసారి దానికోసం 22 కాన్వాయ్లకి 100 రోజులు కష్టపడితే కేంద్రంలోనూ కాంగ్రెసే. మోడీ మెడిసిన్కు ఎక్స్పైరీ. నాగపూర్ సభలో రేవంత్ రెడ్డి. ఏం కేసీఆర్ని తిట్టిన అనుకున్నావా? కేసీఆర్ని తిట్టి అధికారంలోకి వచ్చినట్టు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడున్నది నరేంద్రుడు. భారతదేశానికి మరోసారి 2024 ఎన్నికల నుండి 2028 వరకు ఆయన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ. మీతోన కాదు, మీ కూటమి ఎవరు, మీ ప్రధానమంత్రి ఎవరు చెప్పారు? ప్రధాన అభ్యర్థి ఎవరు చెప్పారు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీయా, ద్రవిడ మున్నెట్ర గజగన్ డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళ? ఇక్కడ రేపో మాపో ఇండియా కూటమిలో జాయిన్ అయ్యే మీ బీఆర్ఎస్ పార్టీ, మీ దోస్తు బీఆర్ఎస్ పార్టీ కేసీఆరా? లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి జేడీఎస్ ఎన్డీఏతో కలిసింది, ఆడ మీదే. ఇంకా ఏడా అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించా? లేకపోతే బీఎస్పీ మీతో ఏమైనా గెలవనుందా? చెప్పురు. అది ఎవరో చెప్పాల్సింది. భారతదేశానికి మరో ప్రధాని నరేంద్ర మోడీ అని ఎవరో కాదు, నేనే అంటున్నా. మీ దాంట్లో ప్రధాని ఎవరు ఎప్పుడు? వీళ్ళు 100 రోజులు కష్టపడితే వస్తుందంట. బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్. సింగరేణిలో ఎదురుదెబ్బ. ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఓటమి. ప్రశ్నార్థకంగా యూనియన్. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఒక్క డివిజన్లో విజయం సాధించలేకపోయింది. కార్మిక సంఘంగా కనీసం గుర్తింపుకు చాటలేక చతికిల పడింది. ఈ ఘోర పరాజయంతో గులాబీ నేతల్లో మరింత నైరాశ్యం నెలకొన్నది. అయిపోయింది టీజీబీకేఎస్ పరిస్థితి అయిపోయింది అని మనము సింగరేణి ఎన్నికలు రాబోతా ఉన్నాయన్న తరుణంలోనే చెప్పుకున్నాము. ఎందుకు చెప్పుకున్నామంటే టీజీబీకేఎస్ పని అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది కాబట్టే వాయిదాలు అన్నిటికీ అన్ని వేసుకొని కోర్టును ఆశ్రయించి వాళ్ళు వాయిదాలు వేసుకున్నటువంటి తరుణం కనిపించింది. అయిపోయింది టీజీబీ, మేము వాడ గెలిచి మేమే రాజులం, మేమే మంత్రులం అన్నటువంటి ఎమ్మెల్సీ కవితక్క మరి ఏడుకోయిందో ఈరోజు. ఇవి దిశా పేపర్ సంబంధించి ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి ఆజ్కీ బాత్. గత ప్రభుత్వ పాలనలో మూగపోయిన వారెందరో కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు వీళ్ళ జాడ లేకుండా చేసింది. కవుల కాలంలో సిర ఆరిపోయింది. కళాకారులకు పాట రాక గొంతు మోగబోతే ఆట రాక కాళ్ళు తడబడింది. మేధావులు ఆలోచన లేక మెదడు మొద్దవారింది. తెలంగాణ కోసం ప్రాణమిచ్చిన అమరవీరుల త్యాగానికి ఫలితం లేకపాయే. నిజాయితీ గల అధికారిని నిలవక అవినీతికి అమ్ముడు పోయే సమాజాన్ని నిద్రలేపే పేపర్ పేమెంట్కు లొంగిపోయింది. మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఎస్ శేఖర్ అన్న, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో గడీల బానిసలుగా ఉన్నది ఎవరు? కళాకారులు. గడీల బాంచన్ దొర అనుకుంటే తిరిగింది ఎవరు? కళాకారులు, కవులు అంటూ కూడా శేఖర్ ఆజ్కీ బాత్కి సంబంధించిన శేఖర్ అన్న రాసుకుంటూ వచ్చిండు. నిజానికి ప్రశ్నించేటోడే లేకుండే. ఆ రోజు ప్రభుత్వానికి విపక్షంగా పనిచేసినటువంటి మా వైఆర్టీవీ రంజిత్ అన్న ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే అమ్ముడుపోయారా అనే ఒక ప్రశ్నని లేవనెత్తున్నారు. ఆయన ఆల్రెడీ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిండు, నేను ఎవరికి అమ్ముడు పోలేదు, నేను ఆనాడు విపక్షమే ఈనాడు విపక్షమని. కానీ వీళ్ళను బయట ట్రోల్ చేస్తున్నటువంటి చెత్తనా కొడుకులు కొంతమంది ఉంటారు. దయచేసి వైఆర్టీవీ ఎవరికి అమ్ముడు పోదు. వైఆర్టీవీ అనేది నిక్కర్చిగా నిజాయితీగా పనిచేసేటువంటి ఛానల్, ప్రజా సమస్యలపై పోరాడేటువంటి ఛానల్. గొడవలద్దు, మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు. 30 సీట్లు వస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. 2019లో 17 సీట్లలో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2024లో 10 స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ముందుకి పార్టీ శ్రేణులకు అమిత్ షా క్లాస్.